హలో గాయ్స్, ఈరోజు పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. సో చాలా రోజులు అవుతుంది పన్నీర్ తెచ్చి. పండగకి ఊరు వెళ్ళాం కదా, సో చేయడం కుదరలేదు. ఇంకా ఊరు నుంచి అయితే సిటీకి వచ్చేసాము. ఈరోజు వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ఇంట్లో, సో పన్నీర్ ఉంది, పన్నీర్ చేద్దాం కదా అని చేస్తున్నాను. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనకి కావాల్సిన మసాలాలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, 1 ఉల్లిగడ్డ, జీడిపప్పు, బాదాం అయితే వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది పన్నీర్ బటర్ మసాలా బగారా రైస్లో కానీ రోటీస్ కానీ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేశారనుకోండి, ఇంకా మీరైతే మొత్తం బౌల్ అంతా ఖాళీ అయ్యేంత వరకు తినేస్తారు. ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని మనము పన్నీరు చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ క్యూబ్స్ లాగా ఇలా కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు విధంగా. సో ఇంకా మంచిగా బటర్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నేను చూపిస్తున్నట్టుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి బటర్లో. ఇలా బటర్లో ఫ్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగానే నేను ఫ్రై చేసుకొని ఇలా పెట్టుకుంటాను. సో ఇంకా నేను చూపిస్తున్నట్టు ఇట్లా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ అది తీసి పక్కన పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ మంచిగా వేడైన తర్వాత అందులో మనకు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అందులో మనం ఇంతకుముందు మిక్సీ పట్టిన పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బటర్ పైకి తేలేంత వరకు. సో కింద అడుగంటుతుందనమాట, అడుగంటకుండా సో మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా బటర్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనకు టేస్ట్కి తగ్గట్టు కారము, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇట్లా బటర్ అంతా మంచిగా పైకి తేలేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇంకా ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెము గరం మసాలా లేకుంటే చాట్ మసాలా ఉన్న చాట్ మసాలా వేసుకొని ఇంకొక 1 మినిట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతకుముందు మనము మిక్సీ పట్టుకున్న జార్లోనే అందులో 1 కప్పు వాటర్ వేసుకొని మనకి గ్రేవీకి తగ్గట్టు ఇందులో పోసేసుకోవాలి. మంచిగా బటర్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనకి ఒక 1/2 కప్పు పెరుగు అయితే వేసేసుకోవాలి. పెరుగు మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని వేసుకోవాలి. ఇందులో వేసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా బటర్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గ్రేవీని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాతనే మనకి ఆ గ్రేవీ స్మెల్ అనేది మంచిగా పచ్చివాసన అనేది ఏం లేకుండా మంచిగా టేస్టీగా వస్తుంది. సో ఇంకా అదైతే పక్కన మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా బగారా రైస్ కూడా పక్కన ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొక వైపు పన్నీర్ బటర్ మసాలా, ఇంకోవైపు బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా అదైతే పోపేసిన తర్వాత ఇదైతే మంచిగా బటర్ పైకి తేలిన తర్వాత మనము ఇంతకుముందుకు వేపించుకున్న పన్నీర్ ఉంటుంది కదా, ఆ పన్నీర్ అయితే వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా మసాలా పన్నీర్కు పట్టేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇంకా పక్కన ఇంకా బగారా రైస్ కూడా రెడీ చేస్తున్నాను. ఇదైతే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గిన తర్వాత ఇలా మగ్గనివ్వాలి. ఇందులో మగ్గిన తర్వాత కొంచెము కసూరి మేతి మంచిగా చేతిలోనే క్రష్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ బగారా రైస్ కూడా రెడీ అయిపోతుంది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కావాల్సినవి అయితే అన్నీ వేసేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో చూసి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఈ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఇంకా బగారా రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇందులో నేను పోపు వేసేసి ఇంకా రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టిస్తాను డైరెక్ట్ అందులోనే.
ఇంకా పక్కన మా పన్నీర్ బటర్ మసాలా కూడా రెడీ అయిపోయింది. చూసారా మంచిగా ఆయిల్ పైకి తేలింది. పన్నీర్ కూడా మంచిగా ఇట్లా అనగానే ముక్కలుగా ఇరిగిపోతుంది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మంచిగా ఫ్రెష్ కొత్తిమీర అయితే వేస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బై బాయ్.